హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టానండి. ఇది మీతో షేర్ చేసుకుందామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎక్కువ అయితే ఈ ఉసిరికాయలని పప్పులో వేస్తూ ఉంటాం కదండి. నేనైతే చట్నీ అయితే ఈ ఉసిరికాయలతో ఎప్పుడు పెట్టలేదండి. ఇదే ఫస్ట్ టైం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేనైతే ఇన్ని ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వీటికి పైన ఇవైతే ఉన్నాయండి, ఇలా మొత్తం తీసేయాలి. అండ్ ఇంకా వచ్చేసి కొన్ని కాయలు కూడా బాగాలేవండి. అండ్ మంచిగా ఉన్న కాయలే తీసుకున్నానండి. నేను బయట నుంచే తెచ్చుకున్నాం అనుకోండి, కొన్ని బాగాలేవు. ఇగో ఇలా వచ్చాయండి. ఇలా ఉన్న కాయలని అయితే తీసేస్తూ ఉండాలండి, ఎందుకంటే చట్నీ అనేది త్వరగా ఖరాబ్ అవుతుంది కదండి. అందుకే మంచి కాయలను అయితే మనం చట్నీకి యూజ్ చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మొత్తం ఇలా నీట్గా తీసేయాలండి. నీట్గా అలా ఉండాలండి. ఓకేనా ఫ్రెండ్స్? వీటిని అయితే ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ లేకుండా నీట్గా ఒక పొడి క్లాత్తో, కాటన్ క్లాత్తో తుడుచుకోవాలండి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను కొన్ని మెంతులు అయితే వేసానండి. చట్నీ అంటే మ్యాక్సిమం మెంతులే ఉంటాయి కదండి. అలాగే మెంతులతోనే టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. గ్యాస్ అనేది అయితే లో ఫ్లేమ్లో పెట్టేశానండి, సిమ్లో పెట్టేశాను. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మెంతులనైతే వేయించుకోవాలండి. ఇప్పుడు ఆవాలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ జీలకర్ర ఫ్రెండ్స్. మ్యాక్సిమం చట్నీ అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఎల్లిపాయ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇవే కావాలనుకోండి. ఇవైతే మనము దోరగా వేయించుకోవాలండి. ఎక్కువ మాడిపోతే చట్నీ టేస్ట్ అనేది కూడా బాగోదు ఫ్రెండ్స్. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను అదే కడాయి తీసుకున్నానండి. అందులో అయితే నేను ఈ పల్లి ఆయిల్ అయితే వేస్తున్నానండి. చట్నీలోకి పల్లి ఆయిల్ అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. ఇది ఎక్కువ అని ఇప్పుడు అనుకుంటున్నాం, బట్ లాస్ట్లో అయితే అర్థమవుతుందండి మీకు. నేనైతే నీట్గా వాష్ చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, అవి అయితే మొత్తం ఇలా ఆయిల్లో వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్యాస్ అనేది మరీ హైలో కాదు, మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలండి. పెట్టేసి ఇలా కలుపుతూ ఈ ఉసిరికాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మెల్లిమెల్లిగా కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయండి. ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. మనమైతే గ్యాస్ అనేది హైలో అయితే అస్సలు పెట్టకూడదండి, ఎందుకంటే ఉసిరికాయ అనేది పైన మొత్తం బాయిల్డ్ అవుతుంది, లోపలైతే కాదండి. కాబట్టి మరీ లో కాకుండా మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇందులోకి ఇంత చింతపండు అయితే తీసుకున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న ప్రకారం అంత చింతపండు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా అయితే మనము పులిహోర చేస్తాం కదండి, దాంట్లో ఎలా మనము సూప్ ఎలా బాయిల్ చేసుకుంటామో అలా అయితే చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా అయితే చేయాలండి. అలాగే నాకు ఇప్పటి వరకు నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఆ సూప్ అనేది ఇలా దగ్గరికి ఉడికిపోవాలండి. ఇది మొత్తం చింతపండు గుజ్జు అంటారండి. ఆ వాటర్ అనేది ఇలా గుజ్జులా వచ్చేసేయాలండి. అప్పుడు చట్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఒక కడాయి తీసుకుందామండి. అందులో అయితే
కొద్దిగా ఆయిల్ వేద్దామండి. ఇది వచ్చేసి తాలింపు అండి, అదే చట్నీకి పోస్ట్లో కావాలి కదండి, అదే అండి. ఇందులో అయితే నేను కొద్దిగా జీలకర్ర వేసానండి. ఆల్రెడీ మనం ఫస్ట్లో అయితే జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇది వచ్చేసి తాలింపులోకి అనమాట. ఇందులో కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కొన్ని ఎండుమిర్చి కూడా వేసానండి. ఎండుమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందండి. అలానే పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి నేను కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు అనేది ఇలా స్టవ్ ఆఫ్ చేశాకే వేయాలండి, లేకపోతే మొత్తం మాడిపోతుంది అంటారు. అది హీట్ ఆయిల్లో కూడా అవుతుందండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు అయితే ఆల్మోస్ట్ చల్లగా అయిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అలానే పట్టుకుంటున్నాను అనమాట. చల్లగా అయిపోయిందండి. ఇది మొత్తం చల్లగా అయ్యాకే మనం ఇది కలుపుకోవాలండి. నిల్వ పచ్చడి అంటారు కదా, అది కూల్ అయ్యాకనే కలుపుకోవాలండి, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఫస్ట్ జీలకర్ర, మెంతులు, ఆవాలు అండ్ ఎల్లిపాయలు ఈ మూడేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు అది వేసేసానండి, గ్రైండ్ చేసుకుంది. అండ్ ఇందులో కారం, ఉప్పు, చింతపండు గుజ్జు అన్నీ వేసి ఇలా అయితే కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు అయితే కలిపానండి. ప్రాసెస్ అనేది త్వరగానే అవుతుంది, బట్ ఇది కలిపే కాడ కొంచెం లేట్ అవుతుందండి. జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు తాలింపు పెట్టుకున్నాం కదండి, అదే కోపు వేసుకున్నాం కదండి, అది కూడా చల్లగయ్యాక ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఈ చట్నీలోకి. మొత్తం ఈ ప్రాసెస్ అనేది అయితే మనం చేసినవి అన్నీ కూల్ అయ్యాకే చేయాలండి, లేకపోతే చట్నీ అనేది ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఉసిరికాయ అనేది. ఆల్మోస్ట్ సీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను, బట్ ఈ కాయలు అయితే దొరుకుతున్నాయి అనుకుంటా ఫ్రెండ్స్. మేమైతే రీసెంట్గానే తెచ్చుకున్నాం ఇవి. ఇక మాతోటే లాస్ట్ అనుకుంటా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ కాయలు అయితే. మీకు మీ దగ్గరలో ఎవరైనా అమ్మితే, లేకపోతే మీ ఇంట్లో చెట్టు ఉన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నోరు ఊరించే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి టు ఆల్ ఆఫ్ యూ.